ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. బాద్షాడు మీ బిడ్డ ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% హామీలను అమలు చేసి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపిస్తా ఉన్నాడు. ఆ చిక్కడి చిరునవ్వుల మధ్య అక్క చెల్లెమ్మలని అడుగుతా ఉన్నాడు, అక్క ఇదిగో మీ అన్న మేనిఫెస్టో, ఇదిగో మీ తమ్ముడు మేనిఫెస్టో, పథకాలన్నీ కూడా జరిగాయా లేదా అన్నది మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి మొట్టమొదటిసారిగా సాంప్రదాయాన్ని మారుస్తూ ఎన్నికల మేనిఫెస్టో అంటే విశ్వసనీయత తీసుకొచ్చిన వ్యక్తి, విశ్వసనీయత తీసుకొచ్చిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవాళ నేను మీ అందరితో కూడా ఇప్పుడు కొన్ని పథకాలు గడగడ గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతాను. మీరే ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఉన్నాయా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చూశారా? గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు ఎవరైనా చేశారా అన్నది మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం. 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్లోనూ ఐఎఫ్పీలు, డిజిటల్ బోధన. 8వ తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ ప్రతి పిల్లాడి చేతిలో ఒక ట్యాబ్. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం. గతంలో ఎప్పుడూ చూడని విధంగా మన పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ తెలుగు, పక్క పేజీ ఇంగ్లీష్. మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యా కానుక. మొట్టమొదటిసారిగా బడులలో ఈరోజు గోరుముద్ద. మొట్టమొదటిసారిగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి అనే కార్యక్రమం. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులకు ఏ తల్లి ఏ తండ్రి కూడా అప్పుల పాలు కాకూడదు అని ఈరోజు మన పిల్లలు ఇంజనీర్లుగా చదువుతా ఉన్నారు, డాక్టర్ కోర్సులు చదువుతా ఉన్నారు, డిగ్రీ కోర్సులు చదువుతా ఉన్నారు. వారి చదువులకయ్యే పూర్తి ఖర్చు ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది మన పిల్లలు ఈరోజు పూర్తి ఖర్చులు భరిస్తూ ఈరోజు వాళ్లకు విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అని గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు ఆ పిల్లలను ఆదుకుంటా ఉన్నాం. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉన్నాం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు మన డిగ్రీలలో చదువుతా ఉన్న మన పిల్లలకు ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఎల్ఎస్సి, హార్వర్డ్, ఎంఐటి, స్టాన్ఫోర్డ్ వంటి యూనివర్సిటీస్తో ఈరోజు ఆన్లైన్ సర్టిఫికేషన్ ద్వారా మన డిగ్రీలతో ఆ కోర్సులు అనుసంధానం. మొట్టమొదటిసారిగా మన డిగ్రీలలో ఈరోజు మ్యాండేటరీ ఇంటర్న్షిప్. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగాయా? అక్క జరిగాయా? తమ్ముడు జరిగాయా? అక్క ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా అన్న? మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల మీద వారు ఎలా ఉన్నారు, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వారు కూడా నెలకంతో ఇంతో సంపాదించే పరిస్థితి రావాలి, అక్క చెల్లెమ్మలకు స్వాలంబన రావాలి,
మహిళా సాధికారత రావాలి అని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ సున్నా వడ్డీ, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ చేయూత, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ కాపు నేస్తం, ఆ అక్క చెల్లెమ్మల కోసం ఓ ఈబీసీ నేస్తం. నా అక్క చెల్లెమ్మల పేరిటే గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కోసం మీ బిడ్డ చెప్పిన ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అక్క? ఉన్నాయా అన్న? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా చెల్లెమ్మ? ఉన్నాయా అన్న? ఉన్నాయా చెల్లి? ఉన్నాయా అన్న? గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా నా అవ్వ తాతలకు ఇంటికి 3,000 రూపాయల పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయనంటే, ఇంటి వద్దకే తలుపు తట్టి ఈరోజు అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లో పథకాలు పెడతా ఉన్నాయంటే నేను అడుగుతా ఉన్నా, ఇలా ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు, తాతల ఇంటికే వచ్చి ఇచ్చే పెన్షన్, ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు వ్యవసాయం చేస్తా ఉన్న రైతన్నలకు అండగా, రైతన్నలకు మొట్టమొదటిసారిగా పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ, పగటిపూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే రైతన్నకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నలకు ఇన్ని పథకాలు తీసుకొచ్చి చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్న జరిగిందా? తమ్ముడు జరిగిందా? అన్న జరిగిందా? అక్క జరిగిందా? స్వయం ఉపాధికి తోడుగా, స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, ఓ చేదోడు ఓ తోడు. ఫుట్పాత్ల మీద అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది టీలు అమ్ముతా ఉన్నారు, కొంతమంది ఇడ్లీలు వేస్తూ ఉన్నారు, కొంతమంది కూరగాయలు అమ్ముతా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా వీళ్ళ గురించి ఎవరైనా పట్టించుకున్నాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వాళ్ళందరికీ ఈరోజు ఓ తోడు. నా ఈ బ్రాహ్మణులకు, రజకులకు, టేలర్లకు వాళ్ళందరికీ ఓ చేదోడు. లాయర్లకు కూడా లా నేస్తం. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధికి ఇలా ఇన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏ పేదవాడు కూడా వైద్యం అందక అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏ పేదవాడికైనా కూడా వైద్యం అందాలి, ఒక హక్కుగా అందాలి అని ఏకంగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా తాను రెస్ట్ తీసుకునే సమయంలో కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదు అని ఆ పేదవాడి కోసం ఓ ఆరోగ్య ఆసరా, ఆ పేదవాడి కోసం గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, ఆ పేదవాడికి
గ్రామానికే వచ్చే ఫ్యామిలీ డాక్టర్. ఆ పేదవాడి ఇంటికి వెళ్ళి జల్లెడ పడుతూ అన్నను బాగున్నావా, అక్కను బాగున్నావా, అవ్వను బాగున్నావా అని జల్లెడ పడుతూ ఇంటికే వచ్చి టెస్టులు చేస్తూ మందులు ఇస్తూ ఓ ఆరోగ్య సురక్ష. నేను అడుగుతా ఉన్నా, ఈ పథకాలు కానీ ఈ కార్యక్రమాలు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తా ఉన్న ఓ సచివాలయం కనిపిస్తుంది.